ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కుంభరాశి వారికి మహాలక్ష్మి అమ్మవారు చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా గడపవలసిన విధంగా వాళ్ళ మైండ్ సెట్ని ప్రతిదాన్ని శోభాయమానంగా చక్కగా చూడగలగ ఒక దివ్య దృష్టిని వాళ్ళకి ప్రసాదించి, దానితో పాటుగా వాళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు, రాజయోగాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, విశేషమైన ధనాన్ని వాళ్ళ మనసులో వచ్చిన ప్రతి చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు తక్షణమే అమ్మవారికి వాళ్ళకి నెరవేర్చి వాళ్ళని చక్కగా చూడాలని చెప్పేసి వాళ్ళందరి తరపున మనం ప్రార్థిద్దాం. అమ్మవారికి కరుణాకృప వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. కుంభరాశి చూస్తే మనం రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాము. వాళ్ళ యొక్క ఏలినాటి శని బాధలు నిదానంగా ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఒక ప్రోగ్రెసివ్ రాశి, ఓకే, అభివృద్ధి పదంగా దూసుకుపోయే ఒక రాశి అని చెప్పుకోవాలి. అయితే ఇంకా వాళ్ళకి 100% పోలేదు, అంటే పోతూ ఉందన్నమాట. బట్ ఆ యొక్క డే టు డే వాళ్ళ దానిలో ఒక సెన్స్ అవుతారు వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మనం కుంభరాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఒక్క 2-3 మే మంత్లో ఉన్న విశేషాలు కూడా చెప్పుకుందాం. ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమితో 2 పౌర్ణమిల మధ్య ఉన్న మంత్ అనుకోవాలి. 4 గ్రహాలు మారుతూ ఉన్నవి. మెజారిటీ ఆఫ్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కర్తరి అని అంటారు, అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో పోయేటప్పుడు మనకు కృతికా కార్త అంటారు, లేదంటే కర్తరి అంటారు. ఈ టైంలో కొంచెం మంచి మంచి ముహూర్తాలకి అనుకూలంగా ఉండదు. వివాహాలకి, దేవాలయాలకి, తర్వాత ప్రాణ ప్రతిష్టలకి. దీనితో పాటు మనకేం చెప్తారు, గృహ నిర్మాణాలకి, గృహ ప్రవేశాలకి అంత అనుకూలమైన టైం కాదని చెప్తారు. ఒకసారి ఏదైనా మంచి మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ముహూర్తం చక్కగా ఫిక్స్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. సో ఇందుతో పాటు కొన్ని ప్రదేశాల్లో హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు. వాళ్ళకి చక్కగా ఈ రాశి వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఒక ఆపర్చునిటీ వాళ్ళకి. హనుమత్ దీక్షలాగా చేసుకొని ఆ పూజ చేసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి ఇంకా త్వరగా బయటకు వచ్చేసి బాగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఈ మాసంలో వీళ్ళకి ఒక ముఖలో చెప్పాలని దాదాపు 75 to 80% చాలా బాగుందని మనం గమనించుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ మంత్ కూడా మనం చెప్పుకునే వాళ్ళకి బాగుంటుందని. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఎలా ఉంటుందంటే, 3వ ఇంట్లో వీళ్ళకి ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడండి. ఇప్పటికే వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తారంటేనండి, ఒక మంచి లక్ష్మి ఐశ్వర్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. తర్వాత లాస్ట్ 10 డేస్లో వీళ్ళని అవమానించాలి అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత వీళ్ళకి ధనలాభం, ధనప్రాప్తి, పుత్రలబ్ధిం అని చెప్తూ ఉంటారు. అంటే ధనం ప్రవాహం వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు పిల్లల ద్వారా వీళ్ళకి మంచి హ్యాపీ న్యూస్ని ఒక హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి చాలా మంచి సపోర్ట్ చేసుకొస్తున్నారండి. కుజుడు 3వ స్థానంలో బెస్ట్గా రిజల్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎంత బెస్ట్గా రిజల్ట్ ఇస్తారంటే, విత్త లాభం అంటే ఆర్థికంగా బాగుంటుంది. సదా ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటిదాకా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట సిద్ధి, అనుకున్న పనులు జరుగుతుంది. సుఖావహ అంటే సుఖంగా ఉంటారు అని చెప్తారు. వస్త్రలాభం, ధనలాభం, అన్ని లాభాలే కనిపిస్తున్నాయి కాబట్టి మంచి టైం. ఈ టైంలో మనీ బాగుంటుంది, సక్సెస్ బాగుంటుంది, ప్రాఫిట్ బాగుంటుంది. ఓవరాల్గా ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు బంగారం కొనవచ్చు, జ్యువెలరీ, ఇలా వెండి వస్తువులు, భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి డీల్స్ అవన్నీ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సూర్యుడు 4వ స్థానంలో ఉండటం ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. 4వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అంత క్లేశ గృహ ఛద్రం అంటే ఇంటిలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సౌఖ్యం హాని, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటూ ఉంటారు. ప్రయాణకాలే విఘ్నం ఆప్నోతి అంటారు, అంటే ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ప్రమోషన్ కానివ్వండి, జాబ్లో అచీవ్మెంట్ కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక మంచి ప్రొఫెషనల్గా బాగుంటారు. ఇంటికి సంబంధించి వ్యవహారాల్లో కొంచెం స్లోగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా 5వ స్థానంలో శుక్రుడు ఉండటం మహాభాగ్య యోగం అంటారు. అంటే 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానం అంటారు. పుత్రుడికి సంబంధించిన స్థానం అంటూ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళంతా కూడాను ఈ టైంలో ఏమంటారు, కార్యదక్షత, కార్యసిద్ధి అంటారు. అనుకున్న సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ టైంలో 5th హౌస్లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది, దాసి
దాసి మృత్యు జనలాభ అంటే వీళ్ళకేమవుతుంది, వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్తో వాళ్ళతో వీళ్ళతో చాలా సపోర్ట్ వస్తుంది. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా భోజనం చేస్తుంటారు. ధన ధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం ప్రకారంగా ధాన్యం ప్రకారంగా అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి లేడీస్ ఎవరైనా ఉంటే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా వీళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారు. నాకు రీసెంట్ టైంలో ఎంత బాగా హ్యాపీగా చెప్పిన టైం అయితే ఈ రాశి వాళ్ళకే తెలియదు. లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వీళ్ళకి ఈవెన్ జూన్ మంత్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది? ధనిష్ట, శతభిష నక్షత్రం, పూర్వభద్ర 3 నక్షత్రాలు ఉంటుంది. ఇందులో జయప్రదంగా ఉంటుంది. ఫస్ట్ అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అవుతారు. ధనలాభము బంధనము 2 చూపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ధనలాభం వస్తుంటుంది. కొంతమందికి బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్డ్ అనే పొజిషన్లో ఉంటారు. ఒకసారి జాతక చక్రం చూపించుకొని కొత్తగా ఆఫర్స్ వచ్చినా, లేదంటే కొత్తగా ప్లేసులు మారాలనుకున్నా, యూఎస్లో వాళ్ళు ఇండియా రావాలనుకున్నా, అక్కడ కంపెనీలో చేంజ్ అవ్వాలనుకున్నా, లేదంటే కొంతమంది వీసాలకి పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పిఆర్లు ఇవంతా చేసుకున్నా వాళ్ళు ఒకసారి బంధించబడినట్లు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఎటు వెళ్తే ఏంటి బాగుంటుందని ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒకసారి జాతక చక్రం చూపించుకొని చక్కగా చేస్తే బాగుంటుంది. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒకళ్ళు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళారు. ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చేసిన తర్వాత జాబ్ లేదు 1 year. సో ఎంతకాలం జాబ్ చేస్తారు అమ్మాయి. సో ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెళ్లి చేయాలి, మరి జాబ్ లేదు, అక్కడికి పంపించాము. అక్కడేమో దాదాపు 34 లక్షలు 50 లక్షలు అప్పు చేసి ఉన్నారు 1 year చదువుకి. 1 year మీద సరిగా జాబ్ లేదు, వీళ్ళు ఎటో పంపిస్తూ ఉన్నారు. మరి అసలు అక్కడ ఆడపిల్ల అక్కడ ఉంటుందా లేదంటే ఇక్కడికి వస్తుందా, అసలు ఫారిన్ సెటిల్మెంట్ ఉందా లేదా, రకరకాల డెసిషన్లు, చాలా కన్ఫ్యూజన్. ఆయమేమో లేదు నేను ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా నేను తేల్చుకునే అవసరం లేకుండా వదిలిపెట్టినాను. ఇలా నాన్నగారు అమ్మాయికి పెళ్లి చేయాలి, అసలు జాబు పోయింది పోయింది మనం చూసుకున్నారా అని ఇలా ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారండి. నాకు లాస్ట్ మంత్ ఒక 4-5 కాల్స్ ఇదే కేటగిరీలో కాల్స్ వచ్చినాయి. అందుకని నేను వెంటనే చూసి చెప్పాను, ఈ పాపకి ఫారిన్ సెటిల్మెంట్ ఆపర్చునిటీ ఉందండి, ఆ అమ్మాయి మీరు రమ్మన్నా రాదు. ఫస్ట్ ఒకవేళ వచ్చినా ఇక్కడికంటే కూడా అక్కడ సెటిలింగ్ బాగుంటుంది కాబట్టి కొంచెం పేషెన్స్గా టైం తీసుకోండి, ఒక 6 months. ఇంతకాలం వెయిట్ చేస్తారు కదా, ఇంకొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇలా వాళ్ళ హారోస్కోప్ చూస్తే తెలిసిపోతుంది. కొంతమంది ఒక అబ్బాయి చేస్తాడు ఇదే కేటగిరీ సేమ్, ఆ బాబుకి వచ్చేటప్పటికి వాళ్ళ సేమ్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి, ఆ బిజినెస్లు చేయడం మాకు ఇష్టం లేదు సంథింగ్ చెప్పుకుంటూ వచ్చారు. నేను చెప్పాను, మీ బాబు వాళ్ళ అబ్బాయి మీకు కనుక చూసుకుంటే ఫారిన్లో ఉండేదానికంటే ఇండియాలో ఉంటేనే బాగా కలిసి వస్తుంది. రెండోది వాళ్ళ నాన్నగారి బిజినెస్లు అవన్నీ చేస్తేనే కలిసి వస్తుంది. ఇలా జాతకంలో బయటికి జాబులు చేసేది లేదు, ఉన్నా కానీ కలిసి రాదు. వీళ్ళకి ఫాదర్ దగ్గర చేస్తేనే ఉంటుంది. వాళ్ళకేంటి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ నాన్నగారికి పడత అబ్బాయిల దగ్గర ఎలా చేస్తారు బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఏమవుతుందని మనం జాతక చక్రం చూపించుకుంటే అందులో క్లీన్గా పాత్ తెలుస్తుంది ఏంటి అనేది. దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళకి ఆపర్చునిటీస్ కొత్తవి వస్తూ ఉంటుంది. పాత ఇది డట్టి గ్యాంగ్ అంతా వెళ్ళిపోతూ ఉంటారు ఇలా లైఫ్లో నుంచి. ఈ టైంలో వీళ్ళు ఒకసారి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు జాతక చక్రం చూపించుకుంటే చక్కగా దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ముందుకు పోవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది? పరిహారాలు శని పిప్పలాద స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. వీళ్ళైతే వీళ్ళకి తిరునల్లార్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పుకున్నాను, 1-2 సార్లు మరలా చెప్తూ ఉంటాను. నా దగ్గరికి పేమెంట్ తీసుకొని నాకు పేమెంట్ గట్టి అపాయింట్మెంట్ తీసుకొని కొంచెం వెయిట్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇదే చెప్తూ ఉంటాను, సేమ్ రెమెడీస్ అక్కడ ఇక్కడ. అయితే జాతకం చూస్తే మనకి ఇంకా తెలుస్తుంది ఏ గ్రహాలు శాపాలు అవన్నీ ఏమున్నాయి అనేది. మామూలు జనరల్గా కామన్ రెమెడీ అయితే ఇది కంపల్సరీ చెప్తాను నేను. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, తైలాభిషేకం అవి వాళ్ళు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. కాబట్టి చక్కగా బ్రాహ్మణోత్తములు పండితుల్ని వాళ్ళ ఇళ్ళల్లో దగ్గర గుళ్ళల్లో ఉంటారు కదండి, పండితుని తెలిసిన వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చక్కగా చేయించుకుంటే అది త్వరగా యొక్క ప్రభావం నుంచి బయటపడిపోతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు రాంగ్ డెసిషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడిపోతారు. ఎవరికన్నా బహుముఖ ఆదాయం రావాలి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. లేదంటే ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, ఇది కాకుండా ఇంకా బాగా ఇబ్బంది పడిపోతున్నాం, మాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటే ఒకసారి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకము, ఇంకా అంతర్దశలో ఏమన్నా రాహుకేతువులు అంటే కాలసర్ప దోషాలు, చండీ హోమాలు ఇవి చేయించుకుంటే ఈ యొక్క పరిస్థితి నుంచి చాలా వరకు తగ్గి బయటకు వచ్చే అవకాశం బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.